నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగంపేట అభివృద్ధిపై విమర్శలు చేయడం మానుకో, పాటంశెట్టి సూర్యచంద్రకి కౌంటర్ ఇచ్చిన కిర్లంపూడి టీడీపీ మండల నాయకులు. ఏలేశ్వరం రమణయ్యపేట నుండి అన్నవరం వరకు రోడ్డు పనులను పరిశీలించిన ప్రజాప్రతినిధులు. శంకవరం మండలం అన్నవరం గ్రామంలో దొంగతనాల నివారణకు చర్యలు చేపట్టిన జిల్లా పోలీసులు. జేఈఈ సెషన్ 1 ఫలితాల్లో మోడ్రన్ విజయ్ భేరి. జగంపేట నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే పాటంశెట్టి సూర్యచంద్ర వాస్తవాలు మాట్లాడుతున్నారని టీడీపీ కిర్లంపూడి మండలం నాయకులు మండిపడ్డారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హయాంలో ఏలేరు ఆధునికీకరణతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తుంటే ఉనికి కోసమే సూర్యచంద్ర అవినీతి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సాక్ష్యాలు లేని విమర్శలు మానుకోవాలని, నియోజకవర్గ ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు ఆయనకు లేదని హితవు పలికారు. ప్రజల మద్దతు కోల్పోయి కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని కార్యకర్తలు ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎంపీపీ తోట రవి, తోట గాంధీ, చదరం చంటి, మాజీ ఎంపీటీసీ పాటంశెట్టి రవి, బోదిరెడ్డి సుబ్బారావు, మార్తా సత్యబాబు, పాటంశెట్టి కొండలరావు, ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ బస్సా వీరబాబు, సొసైటీ చైర్మన్ కూరల చిన్నబాబు, భూపాలపట్నం ప్రసాద్ మరియు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. కిల్లంపూడి మండలం బూరుపూడి, నా పేరు మోరసత్వం అండి. సూర్యచంద్ర గారు పదే విమర్శించడం, పదే నెహ్రూ గారు ఏదో మన కోడలు అవినీతి చేశారన్నారు. నువ్వు చేయలేదు అవినీతి, నెహ్రూ గారు చేశారని ఆధారంతో నిరూపించు. నువ్వు 2 సార్లు సర్పంచ్ చేశారు, మీ అమ్మగారు 2 సార్లు సర్పంచ్ చేశారు. మీ ఆస్తులు ఎంత, మీ ప్రాపర్టీలు ఎంత, మీరు చేసే మెయింటైనింగ్ ఎంత. పోయినసారి జనసేన ఇన్ఛార్జ్ ఇచ్చారు మీరు గతంలో. అదే ఇన్ఛార్జ్ ఇస్తే మీకు 5 సంవత్సరాలు చేసి ఫుల్గా దండేశారు. మీరు ఫుల్గా దండితే పవన్ కళ్యాణ్ ఎవరిని అడిగారు మిమ్మల్ని? ఎవరిని అడిగితే ఎవరిని కూడా నువ్వు చెప్పలేకపోతే పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీ నుంచి బయటకు పొమ్మన్నారు. నీకు అప్పటి నుంచి ఎమ్మెల్యే పిచ్చి పడేసి పదే ఎమ్మెల్యే అవ్వాలని అనేక పార్టీలో ట్రై చేస్తే మిమ్మల్ని అందరినీ కూడా మీ బుద్ధి తెలిసి బూరుపుళ్ళు ఇతను పిల్లి అంటారండి. ఇతని పేరు పిల్లి అంటారు. పిల్లి పేసి కుక్క కూడా అంటారు. ఇతన్ని కుక్క కంటే దారుణమైన రాజకీయం చేస్తారు. ప్రతి దాని మీద కూడా శవాల మీద కానీ ఊరి మీద కానీ చెయ్యని పని కూడా చేసేయనని ఎగ్జాంపుల్ చెప్పాలంటే చెత్త నుంచి సంపద అంటాడు. అతను మేము ఊళ్ళో కూర్చుంటాం. అతను దమ్ముంటే చెత్త నుంచి సంపద ఎంత ఖర్చు పెట్టావు పంచాయతీ నుంచి, దాన్ని రాబడి ఎంత చెప్పండి నీకేం దమ్ముంటే. నువ్వు గతంలో పెన్షన్లో మనిషికి 500 రూపాయలు తీసుకుని మీరు బూరుపుల్లో తీసుకున్నారు. ఇంచుమించు 700 పెన్షన్ తీసుకున్నారు. మీరు నేను నిరూపించాను గతంలో కూడా మిమ్మల్ని. అలాగే రిటర్న్ డబ్బులు కూడా ఉన్నాయి. 750 రిటర్న్లో డైరెక్ట్గా అకౌంట్లో మీ అకౌంట్లో వేయించుకొని పంచాయతీ ద్వారాగా వాళ్ళకి 1 రూపాయి కూడా మీరు ఇవ్వలేదు. మీరు చెప్పండి అవినీతి నీకు పిచ్చి పట్టి. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. వచ్చిన విలేకరులందరూ కూడా ప్రత్యేకంగా నా నమస్కారాలు తెలుపుతున్నాను. నేను కిల్లంపూడి మండల పార్టీ అధ్యక్షుని, తెలుగుదేశం కిల్లంపూడి మండల పార్టీ అధ్యక్షునిగా నిన్న పాటంశెట్టి సూర్యచంద్ర చిన్న విమర్శ చేయడం జరిగింది. మా నెహ్రూ గారిని విమర్శించే స్థాయి నీది కాదు. ఇంచేతంటే అతనికి మతి భ్రమించి ఇవన్నీ చేస్తున్నాడు. గతంలో కూడా అతన్ని అన్ని పార్టీలు, టీడీపీ దగ్గర నుంచి జనసేన దగ్గర నుంచి అన్ని పార్టీలు సస్పెండ్ చేస్తే నిన్ను ఆ సస్పెండ్ చేశాక మతి భ్రమించి నువ్వు ఏం మాట్లాడాలో తెలియక జ్యోతుల నెహ్రూ గారిని విమర్శించే మా అత్తే నాకు విలువ పెరుగుతుందని అనుకుంటున్నావు. నువ్వు ఎంచేదంటే గతంలో నీవు 10 ఎకరాలు అమ్ముకుని నేను రాజకీయం చేశానని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 10 ఎకరాలు నువ్వు అమ్ముకున్నది, ఆవేళ నీకున్నది 6 ఎకరాల భూమి. అది అందులో 2 ఎకరాలు వస్తుంది నీ వాటాకి. 10 ఎకరాలు నువ్వు ఎక్కడ అమ్మేవో ఇప్పుడు కూడా దాని మీద వివరణ ఇవ్వలేదు. కాబట్టి
నువ్వు ఎదటోళ్ళు విమర్శించే స్థాయి నీకు సరిపోదు. ఇంచేతంటే గతంలో కూడా నువ్వు సర్పంచ్ చేసినప్పుడు నేను కూడా సర్పంచ్ చేసి ఉన్నాను. నువ్వు ఏ విధంగా ఏం చేసావో అన్నీ కూడా నాకు తెలుసు. అంతేకాకుండా మల్లవరం అసలు అభివృద్ధి ఏమీ జరగలేదని చెప్పి నువ్వు అనడం జరిగింది. కానీ ఇక్కడ జరిగింది మల్లవరం తోటలో పని జరుగుతున్నాయి. అలాగే తాళూరు కూడా ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ గతంలో దాన్ని 5 సంవత్సరాల్లో నిర్వహణ చేస్తే దాన్ని జ్యోతులు. నా పేరు బొదిరెడ్ల సుబ్బారావు, బూరుగుపూడి పక్క గ్రామం కృష్ణవరం అది. మరి నిన్న పాటంచేడు సూర్యచంద్ర మా మావయ్య నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో ఆరోపణలు నిజాలు కాదు, అబద్ధాలే అతను పుట్ట. అతనితో కొన్నాళ్ళు కలిసి మేము రాజకీయంగా నడవడం జరిగింది. అతను ఎటువంటి వ్యక్తి అన్నదే మా అందరికీ తెలుసు, ముఖ్యంగా నాకు బాగా తెలుసు. మరి పదే 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 జ్యోతుల నెహ్రూ గారి మీద, బడ్జెట్ మీద కానీ ఈ కాన్స్టిట్యున్సీ మీద అభివృద్ధి చేయడం లేదు అని చెప్పేసి అని పదే పదే విమర్శ చేస్తున్నాడంటే పత్రికా సోదరులకి మీకన్నా తెలిసి ఉండాలి, ప్రజలకు కూడా తెలుసు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ అతని మీద కన్ను పడాలంటే ఒక జ్యోతులు ఎవరు విమర్శిస్తే సూర్యచంద్ర అనేవాడు ఎవడు అని చెప్పేసి నాయకులు పార్టీలు గుర్తిస్తాయి, పార్టీలోకి ఆహ్వానిస్తారని చెప్పేసి అతను మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఉన్నాడు. అందుకే పదే పదే ఈ అభివృద్ధి అభివృద్ధి అంటున్నాడు. అభివృద్ధి జరుగుతులేదా, చూస్తలేదు అతనికి అన్నీ తెలుసు. ఎందుకంటే అతను ఎమ్మెల్యే, జ్యోతుల నెహ్రూ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అతను సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గాన్ని ఎన్ని నిధులు తెచ్చాడు. ఆ గ్రామాన్ని విమర్శించే స్థాయి పెరుగుద్దని చెప్పి పాటంశెట్టి సూర్యచంద్ర అనే వ్యక్తి ఏది పడితే అది నోటుకొచ్చినట్టు పేలుతున్నాడు. ఎందుకంటే జ్యోతుల నెహ్రూ గారు ఈ రోజుకి ఆయన రాజకీయాల్లోకి వచ్చిన కానీ ఈ రోజు వరకు కూడా ఎటువంటి విమర్శలు ఆయన మీద లేవు, ఏ విధమైన నిరూపణలు లేవు. ఆయన ఫ్రాడ్ చేసాడు అన్నదానికి అది తప్పు. ఆయన ఏదన్నా ఉంటే స్కాములు చేశారు, అది చేశారు, ఇది చేశారు అన్నది నెహ్రూ గారిని విమర్శించడానికి అయితే మాత్రం సూర్యచంద్ర సరిపోవడం. మట్టి మాఫియా అది ఇది అంటే విమర్శించలు ఏమన్నా ఉంటే ఆధారాలతో బయట పెట్టమని చెప్పండి అంతే. సూర్యచంద్ర గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం అది పద్ధతి కాదు. నెహ్రూ గారి దగ్గర శిష్యార్పణ చేసి ఈ రోజుని ఆ విధంగా మాట్లాడడం అన్నది చాలా తప్పు. ఆయన దగ్గర అన్నీ నేర్చుకొని ఆయన్ని విమర్శించడం అంటే అది ఒక రాజకీయ నాయకుడిగా అది అతను ఏదో అనుకుంటున్నాడో స్థాయిని పెంచుకుందామని అంతే పక్కాగా. ఇప్పుడు కిర్లంపూడి డిగ్రీ కాలేజ్ కట్టారని అన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోతున్నా కూడా దాని గురించి వస్తుంది. త్వరలో దానికి కూడా కుప్పంలో మళ్ళీ ప్రారంభిస్తారు, కిర్లంపూడిలో ప్రారంభిస్తారు, గోకారాన్ని ప్రారంభిస్తారు. నెహ్రూ గారు మాట ఇచ్చారంటే మాత్రం అది నెరవేరి తీరుతుంది. గవర్నమెంట్ పోవడంలో లాస్ట్ టైము అది పూర్తి అవ్వలేదు, ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు పూర్తి అవుద్ది. ఆయన చేస్తానని మాట ఇచ్చారు, ఏది కూడా ఆయన మాట ఇచ్చింది ఏది కూడా ఆగలేదు, అన్నీ జరిగాయి. ఏది జరగలేదు చెప్పండి, అన్నీ. సభకు నమస్కారం. నా పేరు పాటంశెట్టి కొండరాజులు, బూరుపూడి గ్రామ యూనిట్ ఇన్ఛార్జిని. సూర్యచంద్ర గారు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు రాజకీయంగా వెన్నుదన్నుగా అతను వెన్నంటి పక్కన నడిపించిన వ్యక్తుల్లో నేను ఒక్కడిని. రాజకీయంగా ఆర్థిక పరిస్థితి, అతని యొక్క బలం బలహీనత, అతను ముందు నడిపించిన వ్యక్తుల్లో ఆర్థికంగా అయితేనో డబ్బు పరంగా అయితేనో ఎన్నో విధంగా ఆదుకుని సూర్యచంద్ర గారిని రాజకీయాల్లో ముందు నడిపించి ఆ స్థాయిలో తీసుకెళ్ళాం. తర్వాత జ్యోతుల నెహ్రూ గారి యొక్క అండదండలతోనే జగ్గంపేట నియోజకవర్గంలో ఎవరికి ఇవ్వనటువంటి స్థానాన్ని శ్రీ జ్యోతుల నెహ్రూ గారు సూర్యచంద్రకి ఇచ్చి మరి ఉత్తమ సర్పంచ్ కానీ ఏ పని చేసినా బూరుపూడిలోనే కార్యక్రమాలు మొదలుపెట్టడంలోని ఈ విధమైనటువంటి మంచి కార్యక్రమాలు సూర్యచంద్ర గారితో జ్యోతుల నెహ్రూ గారు చేయించిన తర్వాత ఈనాడు జ్యోతుల నెహ్రూ గారి యొక్క గౌరవాన్ని తగ్గించే విధంగా జ్యోతుల నెహ్రూ ఎమ్మెల్యే గారిని విమర్శించేంత స్థాయిగా జ్యోతుల నెహ్రూ గారిని విమర్శించడం, ఎమ్మెల్యే గారిని అసెంబ్లీలో మీరు మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు కూర్చోను ఇలాంటివి అన్నీ చూస్తుంటే సూర్యచంద్ర గారు నిజంగా పిచ్చి పట్టింది అనుకుంటున్నాను.
ఒక ప్రజాదరణ కలిగిన జ్యోతుల నెహ్రూ గారిని ఏ పార్టీ అయినా గౌరవించి మాట్లాడేటువంటి సంస్కృతి సాంప్రదాయం మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. జ్యోతుల నెహ్రూ గారిని విమర్శించేటువంటి స్థాయి ఏ శాసనసభ్యుడు, ఏ పార్టీలో ఉన్న నాయకుడు కూడా జ్యోతుల నెహ్రూ అంత కొండ. అందరికీ నమస్కారం అండి. నిన్న సూర్యచంద్ర గారు మాట్లాడుతూ జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో ఏ అభివృద్ధి జరగలేదని మాట్లాడుతున్నారు. గత ఈ 2 సంవత్సరాల నుంచి మన నెహ్రూ గారు అధికారంలోకి వచ్చాక మన కాన్స్టిట్యున్సీలో సీసీ రోడ్డు మొత్తం 283 పనులు జరిగినాయండి. మన కాన్స్టిట్యున్సీలో మొత్తం 52 కోట్లు అండి. అది వేసినాయి 90 కిలోమీటర్లు అండి మన జగ్గంపేట కాన్స్టిట్యున్సీ మొత్తం మీద. నెక్స్ట్ బీటీ 26 పనులు చేశారండి. అది మొత్తం 14,77,00,000 అయ్యిందండి. మొత్తం పొడుగు 29 కిలోమీటర్లు. నెక్స్ట్ ఆర్ఎండ్బి 26 వర్క్స్ అయ్యాయండి. అందులో 33,80,00,000. అది మొత్తం వేసినాయి 62 కిలోమీటర్లు మొత్తం వేశారు. మొత్తం టోటల్గా మొత్తం మీద మన కాన్స్టిట్యున్సీ మొత్తం మీద 335 పనులకి మొత్తం మీద 100 కోట్లు అయినాయండి వర్క్స్. మొత్తం అవి కాకుండా మొత్తం పొడవు వచ్చి 181 కిలోమీటర్లు జరిగాయి. ఇవి కాకుండా మనకి శాంక్షన్ కోసం పెట్టిన 83 వర్క్స్ అండి ఇంకా కొత్తగా. అవి కూడా 22,79,00,000 మొత్తం ఇవి కూడా పెట్టడం జరిగింది. ఇవి కాకుండా ఇరిగేషన్ మీద మన జగ్గంపేట చేసుకున్న ఓఎన్ఎం మన ఏరియా రాజధాని 31 వర్కులకి మొత్తం 1,90,00,000 ఖర్చు చేయడం జరిగిందండి. అది కాకుండా ఆధునీకరణ భాగంగా 48 కోట్ల రూపాయలు ఇంకా ఖర్చు చేయాల్సి ఉందండి. అది చేస్తారని ముందు. అదేవిధంగా నెక్స్ట్ తార్నూరు లిఫ్ట్ ఇరిగేషన్ కోసం 54 కోట్లు అనేది శాంక్షన్ తెచ్చారండి. అది తొందరలోనే అది ఇంచుమించుగా ఒక డేట్ కోసం చూస్తున్నారు. అది డేట్ వచ్చిన వెంటనే అది స్టార్ట్ చేస్తారండి. నెక్స్ట్ మామిడాడు ఇరిగేషన్ 3 కోట్లు అది కొత్తగా చేశారు. అది కూడా శాంక్షన్ స్టార్ట్ అయిందండి వర్క్ అది. నెక్స్ట్ మనవరం లిఫ్ట్ ఇరిగేషన్ 125 కోట్లతో శాంక్షన్ తెచ్చారండి. అది క్లోజ్ అయిపోయిన వర్క్ మళ్ళీ కూడా 125 కోట్లు తెచ్చి శాంక్షన్ తెచ్చారండి. ఇంత శాంక్షన్ తెచ్చింది ఏ కాన్స్టిట్యున్సీ కూడా ఇంత లేదండి. ఇంత మన జగ్గంపేట కాన్స్టిట్యున్సీకి ఇంత మన నెహ్రూ గారు తన సీనియారిటీని అంత ఉపయోగించి మొత్తం చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసి మొత్తం ఇంత గ్రాంట్ తెస్తే మన జగ్గంపేట కాన్స్టిట్యున్సీ ఏ అభివృద్ధి లేదంటాం చాలా బాధాకరం. సూర్యచంద్ర గారు ఇవన్నీ కొద్దిగా చూసుకుని మాట్లాడితే బాగుంటుందని సభముఖంగా కోరుకుంటున్నాను. 200 కోట్ల వరకు అవినీతి జరిగిందని చెప్తున్నారు కదా సార్. ఆయన దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే తీసుకొచ్చి నిరూపించచ్చు. మనం నోటికి ఆయన ఉంటే తెచ్చి చూపించచ్చండి. దానికి ఇది పెద్ద సమస్య ఉంది. మన నోటికి ఏదో వస్తే ఎవరన్నా మాట్లాడచ్చు. మరి ఇవన్నీ తెచ్చినాయి ఏంటండి? అది ఇవన్నీ ఇప్పుడు తెచ్చారు కదా. ఇప్పుడు తాండూరు లిఫ్ట్ ఇరిగేషన్ 54 కోట్లు మూతపడిపోయింది. అది దానికి స్పెషల్ గ్రాంట్ కింద తెచ్చి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. అది నెక్స్ట్ మంత్ ఇప్పుడు శంకుస్థాపన చేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ అడగలేకుండా ఉంటాయి. ఎందుకు వస్తాయి మనకి? ఆయన ఏమంటే నిరూపించచ్చండి. అది దానికి ఆయన దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే నిరూపించుకోనండి. ఉంటే నిరూపించుకోవచ్చు కదండి. ఇప్పుడు ఆయన దగ్గర ఆధారాలు ఉంటే నిరూపించుకోమనండి. దాని సమస్య ఉంది. ఏజెన్సీ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతుంది. ఎన్నో ఏళ్లుగా నరక ప్రాయంగా మారిన రమణయ్యపేట నుండి జి అన్నవరం వరకు ఉన్న రోడ్డు సమస్యకు ఎటకేలకు మోక్షం లభించింది. ప్రజా ప్రతినిధుల పట్టుదల, సుదీర్ఘ పోరాటాల ఫలితంగా రోడ్డు పనులు శరవేగంగా ప్రారంభమయ్యాయి. నేటి పనులను మండల ప్రజా పరిషత్ సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఏలేశ్వరం మండలంలోని ఏజెన్సీ ప్రధాన రోడ్డు రమణయ్యపేట నుండి జి అన్నవరం వరకు ఉన్న రోడ్డు అధ్వాన స్థితిపై స్థానిక ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పార్టీలకు అతీతంగా నేడు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి రోడ్డు పనులను పరిశీలించారు. వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలు మరియు సర్పంచులు కార్యక్రమంలో పాల్గొని పనుల నాణ్యతను తనిఖీ చేశారు. రోడ్డు పనుల ప్రారంభంలో కాంట్రాక్టర్ల నుంచి సరైన సహకారం అందకపోయినప్పటికీ స్థానిక శాసనసభ్యురాలి ప్రత్యేక చొరవతో పనులు పట్టాలెక్కాయని ఎంపీపీ బుజ్జి వెల్లడించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రజల కష్టాలను గుర్తించి రోడ్డు నిర్మాణానికి ఆమె చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. నమస్కారం. మరి ఈరోజు ఏలేశ్వరం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ప్రారంభమయ్యే ముందు ఒక మంచి కార్యక్రమం మీద పార్టీలకు అతీతంగా ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని పరిశీలన చేద్దాం అని చెప్పి రావడం జరిగింది. నాతో పాటు ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్కి సంబంధించి వైస్ ఎంపీపీ గారు, ఎంపీటీసీలు, సర్పంచులు పార్టీల అతీతంగా కూడా రావడం జరిగింది. దీనికి ముఖ్య కారణం
మరి సుదీర్ఘకాలం ఎంతో కాలంగా ఈ రోడ్డు వెంబడే ప్రయాణించే గ్రామాల ప్రజల ఇబ్బందులు మనందరికీ తెలుసు. ఇందులో సుదీర్ఘ పోరాటాలు చేశారు, చాలా కార్యక్రమాలు చేశారు. మా గౌరవ శాసనసభ్యురాలు కూడా ఎన్నికల ముందు వారు కూడా దీని మీద పోరాటం చేయడం జరిగింది. ఏది ఏమైనా కాంట్రాక్టర్ పూర్తిగా సహకరించకపోయినా మరి కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రజల యొక్క ఇబ్బందుల్ని చవి చూశాను, ఈ రోడ్డు మొదలు పెట్టాలని చెప్పి వ్యక్తిగతంగా మరి రోడ్డు పూర్తయిన తర్వాత గౌరవ శాసనసభ్యురాలు యొక్క కృషిని త్వరగా తెలియజేస్తాను. ఈ రోడ్డుని మొదలు పెట్టడంలో వారు చేసిన పాత్ర అంతా ఇంత కాదు. మరి ఈ రోడ్ని ఇవాళ ఎలా చేస్తా ఉన్నారని చెప్పి మండల ప్రజా పరిషత్ నుంచి అందరం కూడా పరిశీలన చేయడం జరిగింది. మరి అందరూ అన్ని పార్టీలలో ఉన్నాం ఇక్కడ. అందరూ కూడా ఈ రోడ్డు యొక్క పనులు పరిశీలన చేసి సంతృప్తి చెంది మరి చాలా ఆనందంగా మేమందరం కూడా మరి ఈ రోడ్డు బాగా చేస్తున్నారని చెప్పి అభినందించారని చెప్పి కాంట్రాక్టర్ గారు ఇక్కడ పనిచేసే వర్కర్లందరూ కూడా మేము అభినందించడం జరిగింది. అందరూ అన్ని పార్టీల వాళ్ళు కూడా మరి గౌరవ శాసనసభ్యురాల యొక్క కృషిని మరింత అభినందించాలి. ఈ పనిని మరి సుదీర్ఘ పోరాటాల ఈ పనిని పూర్తి స్థాయిలో మనందరం కూడా అభినందించాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం మీద మేము రావడం జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరి కార్యక్రమం రోడ్డు మొదలైనందుకు మరొకసారి మరి గౌరవ శాసనసభ్యురాల వారికి వారి యొక్క కృషికి మేరకు అభినందన తెలియజేసుకుంటూ సెలవు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామం బస్టాండ్ నందు దొంగతనాల నివారణకు కాకినాడ జిల్లా పోలీసు నివారణ చర్యలు చేపట్టారు. కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు పెద్దాపురం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ శ్రీహరిరాజు మరియు ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ బి సూర్య అప్పారావు ఆదేశాల మేరకు అన్నవరం పోలీసులు బస్టాండ్ లో మరియు బస్సులలో ఆటోలలో ప్రయాణించే ప్రయాణికుల వద్ద నుండి జరుగు దొంగతనాలకు నివారణ చర్యలలో భాగంగా దొంగతనాలు జరగకుండా తీసుకునే జాగ్రత్తలను వాయిస్ ద్వారా మైక్ సిస్టమ్ పెట్టి నిరంతరం అన్నవరం కత్తిపూడి బస్టాండ్లలో ఆ వాయిస్ ప్రయాణికులు చేరేలా చేశారు. సదరు నివారణ చర్యలు చేపట్టినందుకు ప్రయాణికులు అన్నవరం పోలీసుల పట్ల హర్షం వ్యక్తం చేశారు. పోలీసు వారి విజ్ఞప్తి బస్టాండులో బస్సులలో మరియు ఆటోలలో బ్యాగులు పర్సులు మీ మెడలో వేసుకున్న బంగారు వస్తువులు దొంగలించే దొంగలు తిరుగుతున్నారు, జాగ్రత్త. మీరు బస్సులు ఎక్కే సమయంలో బస్సు రద్దీగా ఉన్నప్పుడు సాధారణ ప్రయాణికుల్లా మీ వెనక ఉండి మీ బ్యాగుల్లో ఉన్న బంగారు వస్తువులు మీ యొక్క బ్యాగులను చేతితో గట్టిగా పట్టుకోండి. హ్యాండ్ బ్యాగులు వేలాడదీయడం లాంటివి చేయకండి. వీలైనంత వరకు ప్రయాణాలలో బంగారు వస్తువులు తీసుకు వెళ్ళకపోవడం మంచిదని పోలీసు వారి సలహా పాటించండి. ఇట్లు అన్నవరం పోలీసు. బంగారు వస్తువులు తీసుకు వెళ్ళకపోవడం మంచిదని పోలీసు వారి సలహా పాటించండి. ఇట్లు అన్నవరం పోలీసు. బస్టాండులో బస్సులలో మరియు ఆటోలలో బ్యాగులు పర్సులు మీ మెడలో వేసుకున్న బంగారు వస్తువులు దొంగలించే దొంగలు తిరుగుతున్నారు, జాగ్రత్త. మీరు బస్సులు ఎక్కే సమయంలో బస్సు రద్దీగా ఉన్నప్పుడు సాధారణ ప్రయాణికుల్లా మీ వెనక ఉండి మీ బ్యాగుల్లో ఉన్న బంగారు వస్తువులు మరియు డబ్బును దొంగలించారు.
అప్రమత్తంగా ఉండండి. మీ యొక్క బ్యాగులను చేతితో గట్టిగా పట్టుకోండి. హ్యాండ్ బ్యాగులు వేలాడదీయడం లాంటివి చేయకండి. వీలైనంత వరకు ప్రయాణాలలో బంగారు వస్తువులు తీసుకు వెళ్ళకపోవడం మంచిదని పోలీసు వారి సలహా. పాటించండి. ఇట్లు అన్నవరం పోలీసు. సోమవారం ప్రకటించిన ప్రతిష్టాత్మక జేఈఈ సెషన్ 1 ఫలితాల్లో మోడర్న్ జీఆర్సీ జూనియర్ కాలేజీ విద్యార్థులు అత్యుత్తమ పర్సెంటైల్స్ సాధించి జాతీయ స్థాయిలో సత్తా చాటారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయిలో మెరగడం ఈ విజయానికి మరింత విశిష్టతను చేకూర్చింది. ఈ సందర్భంగా మోడర్న్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ లయన్ జీవీ రావు మాట్లాడుతూ తమ విద్యార్థి PVVSS సంజన 97.5% సాధించి బడ్జెట్ కాలేజీల పరిధిలో డిస్ట్రిక్ట్ టాపర్ గా నిలిచినట్లు తెలిపారు. అదేవిధంగా బి సాయి శ్రీకర్ 93.71G, పూజిత 89.77, ఏ మనోజ్ 84.28, పి ఆషిక్ జాష్వా 82.85, కె జిష్ణు 82.67, జి హర మణికంఠ 81.84, టి రమ్యశ్రీ 81.69, ఎన్ భీమశంకర్ కౌశిక్ 81.61, ఎం మౌనిక 81.06, ఏ వెంకటలక్ష్మి 80.03, ఏవివిడి సాయి సుజి 79.95, కె శశి శ్రీప్రియ 77.58, పి మేఘన సాయి శ్రీ 77.12, సిహెచ్ భాగ్యశ్రీ 77.08, కె హేమ సత్య సాయి 76.35, పి కీర్తన 76, బి సంధ్య 74.89, ఎం గీతిక 71% సాధించి జేఈ అడ్వాన్స్ కు అర్హత సాధించి సరికొత్త టౌన్ రికార్డు సృష్టించినట్లు పేర్కొన్నారు. సింగిల్ బ్రాంచ్ లోనే ఇంత పెద్ద ఎత్తున ఫలితాలు రావడం తమ సంస్థకు గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. ఇంటర్మీడియట్ ప్రిన్సిపల్ సిహెచ్ రాజేష్ మాట్లాడుతూ పటిష్టమైన ప్రణాళిక, సుదీర్ఘ అనుభవం కలిగిన ఫ్యాకల్టీ, క్రమబద్ధమైన మాక్ టెస్టులు మరియు ప్రత్యేక మార్గదర్శకత్వం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు. విద్యార్థుల పట్టుదల, తల్లిదండ్రుల సహకారం, ఫ్యాకల్టీ నిబద్ధత కలిసి ఈ ఘన విజయానికి దారితీసిందన్నారు. నమస్కారం. ఈ రోజుని నిన్న రిలీజ్ చేసిన జేఈ మెయిన్స్ రిజల్ట్ లో మరి మా విద్యార్థులు సుమారు 20 మంది మెయిన్స్ నుంచి అడ్వాన్స్ కి క్వాలిఫైడ్ అవడం మాకు అందరికీ చాలా మరి ఆదర్శంగా ఉంది. దీంట్లో నేను ముఖ్యంగా పాత్రికేయులందరికీ తెలియజేసేది ఏమనగా, ఇదే ర్యాంకుకు జాతీయ స్థాయిలో వచ్చే ర్యాంకులందరికీ కూడా మా విద్యా సంస్థల్లో కేవలం 50,000 నుండి 60,000 మాత్రమే 2 సంవత్సరాలకి ఖర్చు అవుతుంటది. ఇతర సంస్థల్లో మేము తెలుసుకున్నది అనేక మంది ఇతర సంస్థల్లో 5 లక్షల నుండి 6 లక్షల వరకు ఖర్చు అవుతుంది. మరి అంత వేరియేషన్ ఉన్నప్పుడు తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించి మరి మేము ఆ స్థాయికి వెళ్ళామని ఇవాళ ప్రెస్ వారందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి మరి మా ఇంతమంది విద్యార్థులు తీర్చిదిద్దిన మా స్టాఫ్ కి, అదేవిధంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఇక్కడ మరి ఇంతమంది 20 మంది క్వాలిఫైడ్ అయినప్పటికీ జాతీయ స్థాయిలో రామచంద్రపురమే ఉలుక్కుబడినట్లు PVVSS సంజన అనే అమ్మాయి మీకు మరి పరిచయం చేశాం. మరి ఆ అమ్మాయి మాకు జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకొచ్చింది. ఆ అమ్మాయి త్వరలో IITకి కానీ NITకి కానీ క్వాలిఫైడ్ అయ్యింది. తప్పనిసరిగా అక్కడ మంచి చదువు చదవాలని ఆ అమ్మాయిని ఆశీర్వదిస్తూ థ్యాంక్ యూ. నా పేరు మచ్చిపాల వీర వెంకట సాయి సూర్యశ్రీ సంజన. నేను ప్రస్తుతం మోడర్న్ కాలేజీలో చదువుతున్నాను. నాకు అనేక మంది 10వ తరగతి తర్వాత వివిధ కాలేజ్ పేర్లు చెప్పినప్పటికీ నేను మోడర్న్ కాలేజీలో చదవాలని నిర్ణయించుకున్నాను. ఇంకొక విషయం, మా అక్క మేఘన ఇక్కడే జేఈ ప్రోగ్రాంలో చదివి VIT అమరావతిలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతుంది. మా అక్క నాకు చదువులో చాలా సలహాలు ఇచ్చింది. అందులో మొదటి సలహా మోడర్న్ కాలేజీలో జాయిన్ అవ్వడమే. నా విజయానికి కారణం లయన్ జీవీ రావు గారి ప్రోత్సాహం, పర్యవేక్షణ మరియు మా లెక్చరర్ల స్ఫూర్తిదాయకమైన బోధన వల్ల ఈ స్థాయికి వచ్చాను. అందరికీ ధన్యవాదాలు.
రాయవరం మండలం చెల్లూరు గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీ సంఘ నేత పాలిక శ్రీను తన చేదును చేసుకుంటూ అక్రమంగా అడ్డుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండపేట నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అనడం విడ్డూరంగా ఉందని టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షుడు చుండ్రు వీర్రాజు, కోనసీమ జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి దేవు శ్రీను, గ్రామ మాజీ సర్పంచ్ మురంపూడి రాజకుమార్ విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వంలో రోజుకుల చెరువు నుండి అక్రమంగా మట్టిని తరలించి చేలో ఉన్న దిమ్మను ఏర్పాటు చేసుకున్నారన్నారు. అవసరం తీరిన తర్వాత మట్టిని మళ్లీ ఇటుక బట్టికి విక్రయించారు. అందుకే మైనింగ్ అధికారులు జేసీబీ లారీను సీజ్ చేసి జరిమానా విధించారన్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తెలుగుదేశం నాయకుల మీద అబండాలు వేయటం సరికాదని వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. అందరికీ నమస్కారం అండి. నిన్న గౌరవ ఎమ్మెల్సీ గారు చెల్లూరు ప్రెస్ మీట్ పెట్టి ఒక చేను చదును చేసుకుంటే ఒక రైతు, అది వాళ్ళ బీసీసీఎల్ అధ్యక్షుడు పాలిక శ్రీ ఆయన తెలుగుదేశం వారు కక్షాదింపులో భాగంగా ఆయన మీద కంప్లైంట్ పెట్టారని ఆయన అసత్యపు ఆరోపణ చేశారండి. అయ్యా ఎమ్మెల్సీ గారు, అసలు కక్ష సాధింపు అంటే గత మీ గవర్నమెంట్లో మా నాయకుడు మామిడిచెట్టు రామకృష్ణ ఆయన చేను చదువు చేసుకుంటుంటే ఇదే పాలిసీని గారు కంప్లైంట్లు పెట్టి జేసీబీని ట్రాక్టర్ సీజ్ చేయించారు సార్. అప్పుడు రాని బాధ ఈ పాలిసీని గారికి ఇప్పుడు వచ్చిందా? అలాగే కాలం బట్టి అక్రమంగా తరలించారని చెప్పేసి మీకు తప్పుడు సమాచారం ఇచ్చారు సార్. అది ఆ సెట్టిపల్లి సామాజిక వర్గం సంబంధించిన రామాలయానికి కాలం బట్టి వేశారు సార్. అలాగే గ్రామదేవత అయిన పోలేరమ్మ తల్లి గుడికి ఫౌండేషన్లో కావాలని గ్రామస్తులు అందరూ ఏకంగా నిర్ణయం తీసుకుని మట్టి తోలేను సార్. అంతే తప్ప ఏ రైతుకి ఏ తెలుగుదేశం రైతు తోలుకేది సార్. అలాగే మీరు మిగిలిన మట్టి డిఎఫ్ఓ గారు కలెక్టర్ గారు ఆదేశాలతోటి మారి నచ్చిబాబు గారు పొలాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు నిర్వహిస్తున్న నర్సరీకి ఈ మట్టి తరలించారు తప్ప తెలుగుదేశం నాయకులు ఎవరో ఏ చెల్లికి మట్టి తోలుకెళ్ళలేదు సార్. మిమ్మల్ని మాత్రం తప్పుదోవ పట్టిస్తున్నారు. అది మాత్రం మీరు తెలుసుకోవాలని కోరుకున్నాను సార్. ఈ కొండ, ఈ మట్టి ఎక్కడి నుంచి వచ్చిందో అన్నది చెల్లూరు గ్రామ ప్రజలందరికీ తెలుసు. చెరువులు తవ్వితే ఈ మట్టి వచ్చింది. ఈ మట్టి మరి తప్పు చెయ్యకపోతే తప్పు చేసిన ఫైన్ కట్టింది మీరు చూడండి అయ్యా. ఎందుకంటే మీకు తెలీదు, మీకు తెలిస్తే ఇలాంటి మాటలు మాట్లాడరు అనేది నా ఉద్దేశం. ఎంతో సీనియర్ నాయకులు మీరు. మరి అలాంటి మీరు ఈవేళ తెలుగుదేశం నాయకులు దౌర్జన్యం చేస్తున్నారన్నారు. కానీ తెలుగుదేశానికి దౌర్జన్యం చేయరని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ నిజం కాదా అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాదండి అయ్యా, ఈవేళ కక్ష సాధింపు అనేది తెలుగుదేశానికి లేదని మరొక్కసారి మీకు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు రాజకుమార్ ఎక్స్ సర్పంచ్ అండి. మరి మొన్న గౌరవ ఎమ్మెల్సీ గారు మరి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మరి తెలుగుదేశం నాయకులు కక్షాదింపుగా చేస్తున్నారని వారు చెప్పడం జరిగింది. అయ్యా, కక్షాదింపు ఏ ప్రభుత్వంలో జరిగిందో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీరు పాలనలో కక్షాదింపు చేసిన మూలంగానే ఈరోజు ప్రజలు 151 సీట్ల నుంచి 11 సీట్లకి మీ పార్టీని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మా గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మా ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మరి వాళ్ళందరికీ కూడా ఒకటే మాట, అభివృద్ధి. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే వారు చెప్పడం జరుగుతుంది. కక్ష సాధింపులు మేము చేస్తామన్నా సరే మా వెనకాల ఉన్న మా ఎమ్మెల్యే గారు కూడా దానికి ఒప్పుకునే వ్యక్తి కాదైనా. మరి మీరు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఈ తెలుగుదేశం నాయకులు కక్షాదింపే తప్ప అభివృద్ధి ఏమి చేస్తలేదని మీరు అనడం జరిగింది. అయ్యా, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 20 నెలల్లో మరి మా ఎమ్మెల్యే గారు మరి మా చెల్లూరు గ్రామానికి దాదాపుగా 5,65,00,000 రూపాయలు మరి నిధులు కేటాయించడం. ఈరోజు మరి ఎన్ఆర్జీఎస్ సీసీ రోడ్లు 2,44,00,000 రూపాయలతో మరి చెల్లూరు గ్రామంలో వివిధ ప్రాంతాల్లో సీసీ రోడ్లు నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా 1,80,00,000 రూపాయలతో 2 వాటర్ ట్యాంకులు కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. అదేవిధంగా 72 లక్షల రూపాయలతో
2 హెల్త్ సెంటర్లు కూడా చెల్లూరు గ్రామంలో నిర్మాణం చేయడానికి కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా 69 లక్షల రూపాయలతో మహిళా శక్తి భవన్ కూడా నిర్మాణం శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి మీ ప్రభుత్వంలో చింతలతోట నుంచి బుట్టాయిపేట రోడ్డు గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం శాంక్షన్ చేసి వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత మీ ప్రభుత్వం వచ్చాక ఆ రోడ్డు శాంక్షన్ అయిన అమౌంట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మీరు ఎలక్షన్ ముందు కూడా ఓట్ల గురించి అక్కడ శిలాపలకం వేసి ఆ రోడ్డు నిర్మాణం చేస్తామని చెప్పి శిలాపలకం వేయడం కూడా జరిగింది. కానీ మీరు మీ ప్రభుత్వంలో ఆ రోడ్డు వేయడం జరగలేదు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. జగంపేట అభివృద్ధిపై విమర్శలు చేయడం మానుకో పాటంశెట్టి సూర్యచంద్రకి కౌంటర్ ఇచ్చిన కిర్లంపూడి టీడీపీ మండల నాయకులు. ఏలేశ్వరం రమణయ్యపేట నుండి అన్నవరం వరకు రోడ్డు పనులను పరిశీలించిన ప్రజాప్రతినిధులు. శంకవరం మండలం అన్నవరం గ్రామంలో దొంగతనాల నివారణకు చర్యలు చేపట్టిన జిల్లా పోలీసులు. జేఈఈ సెషన్ 1 ఫలితాల్లో మోడ్రన్ విజయ్ భేరి. ఎదురొస్తే బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.